మన హైదరాబాద్ వేదిక అవుతున్నందుకు ముందుగా సంతోషిస్తున్నాం. ఎందుకంటే పోరాటాల గడ్డ తెలంగాణ, ప్రజాస్వామిక ఉద్యమాలకి ప్రజాస్వామికంగా తెలంగాణ సాధించుకున్న ఈ నేటి కాలపు చరిత్ర, నేటి కాలపు పోరాటాల గడ్డ. ఎందుకంటే అనేక ఉద్యమాల చరిత్రలో మనం చూసాం. కనుక సమూహాలుగా ఒక రాష్ట్రాన్ని సాధించుకున్న, ఒక ప్రజాస్వామిక ఉద్యమాలతో సాధించుకున్న గడ్డ ఇది తెలంగాణ. అటువంటి ఉద్యమాలకి అదొకటే కాదు, భూమి కోసం, భుక్తి కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం, ప్రజల విముక్తి కోసం, ఆదివాసీల పోరాటాల నుంచి గ్రామీణ ప్రాంత ప్రజల దళితుల హక్కులు, భూముల వరకు కూడా ఎన్నో పోరాటాలతో సాధించుకున్నటువంటి హక్కులు ఉన్నాయి. సాధించుకున్న అనుభవాలు, చరిత్ర ఉంది. అటువంటి ఈ గడ్డ మీద ఇవాళ జాతీయ స్థాయి సభలు, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సంబంధించి జరగడం అనేది, హైదరాబాద్ వేదిక అవడం అనేది నిజంగానే ఆహ్వానించదగింది. హైదరాబాద్లో గత 40-45 ఏళ్ళుగా 4 దశాబ్దాలుగా పైగా పనిచేస్తున్న కార్యకర్తలుగా వీటిని మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఈ ప్రజా ఉద్యమాలు ఏంటి, ఈ ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక చేసినటువంటి కృషి ఏంటి, సాధించిన ఫలితాలు ఏంటి, ప్రతి ఒక్క ప్రజాస్వామిక కార్యకర్తకు కూడా తెలుసు, హక్కుల కార్యకర్తలకు తెలుసు. అదే సమయంలో ఇదే హైదరాబాద్ని 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలకు వేదిక చేయడం అనే దాన్ని కూడా గర్హిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. దీనికి సంతోషిస్తూ దానికి మాత్రం చాలా తీవ్రమైన వ్యతిరేకతని మేము వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ ప్రజల సంస్కృతి వారసత్వం అని చెప్పి మాట్లాడేటువంటి పాలకులు నిజంగానే ఆర్ఎస్ఎస్ బుర్ర నిండా ఆర్ఎస్ఎస్ ఆలోచనలతో, సమైక్య నినాదంతో ఉన్నటువంటి రేవంత్ తన అవకాశం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇవాళ కనీసం ఆ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసినటువంటి అంశాల మీదైనా, వెలువచ్చినటువంటి అభిప్రాయాల మీద కానీ, ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ఇచ్చినటువంటి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యబద్ధ పాలన, వీటన్నిటికి సంబంధించి కూడా అతను ఏమి ఆలోచిస్తున్నట్లుగా కనిపించట్లేదు. ఇవన్నీ ఆలోచించినప్పుడు కేంద్రంలో రాహుల్ దేశమంతా తిరిగి భారత్ బచావో యాత్రలు జరిపి దేశంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయాలని, కాంగ్రెస్కున్న చరిత్రను కూడా పక్కకు పెట్టి, కాంగ్రెస్ కూడా రక్తపు చరిత్ర ఉంది, అవన్నీ పక్కన పెట్టి ఒక ప్రజాస్వామిక ఉద్యమాలని, ప్రజాస్వామిక హక్కులు ముందుకు తీసుకొచ్చి రాజ్యాంగబద్ధ పాలన చేస్తామని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని ప్రారంభించినటువంటి అనేక ఆ యాత్ర కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, దాని కొనసాగింపుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలని అనేక వర్గాలు ఆకాంక్షించారు, ప్రజలు ఆకాంక్షించారు. ముఖ్యంగా 10 సంవత్సరాల పాలనలో అడుగంటినటువంటి హక్కులు, ఒక నియంతృత్వ పోకడికి వ్యతిరేకంగా ప్రజల్లో నుంచి వచ్చిన నిరసన మీద ఇవాళ ఇతర రాష్ట్రాల్లో రాకపోయినా ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ ఊపిరి నిలబెట్టుకుంది, అధికారంలోకి ఉంది అంటేనే ఇక్కడ ప్రజాస్వామ్య ఆలోచన, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పోకడలు. కానీ దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్, రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుంది. ఇచ్చిన హామీలు గంగలు కలిసిపోయింది, 6 గ్యారంటీలు ఏడవైనాయో తెలియదు, 7వ గ్యారంటీ గురించి అసలు ప్రస్తావించడం కూడా అనవసరం అనిపిస్తుంది. అటువంటి స్థితిలో ఇవాళ ఈ సభలు ఇక్కడ జరపడం, ఈ మన హైదరాబాద్ వేదిక అవ్వడం తప్పకుండా ప్రజాస్వామిక ఆలోచనలకి, ప్రజాస్వామ్య ఉద్యమాలకి స్ఫూర్తినిచ్చే అంశంగా ఉంటుంది అని భావిస్తూ, ఇవాళ రేవంత్ సర్కార్ ఏదైతే ముందుకు తెస్తుందో దాన్ని వెనక్కి తీసుకోవాలా. తెలుసు నీ బుర్ర ఎక్కడుంది, నీ బుర్ర నిండా నిండి ఉన్న బూజు పట్టిన ఆలోచన విధానం, అది ఆర్ఎస్ఎస్ బుర్ర, సమైక్య నినాదం చెల్లదు తెలంగాణలో. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్, రేవంత్ సర్కార్ మీద ఉందని చెప్తూ, అట్లాగే ఇవాళ జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి అనేక మంది ప్రజాస్వామిక ఉద్యమకారులు, మేధావులు, ప్రజాస్వామిక డెమోక్రాట్స్ ఇవాళ ఈ నగరానికి రానున్నారు. ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈ సభల్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ సెలవు.